మా తండ్రి, మీ ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణ సమయం బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించిన దాన్ని బట్టి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కువగా మీరు మాకు అనుగ్రహించి, అయ్యా నేను ప్రభావ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించడం వల్ల అనేక ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించడం వల్ల వచ్చిన దేవుడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంకెక్కువగా మిమ్మల్ని స్తుతించేవారుగా చేయమని యేసు ప్రభువారి పేరిట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. మంచిదండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘననామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనం మొదటి సమయాలు ముగించుకొని రెండవ సమయంలోకి వచ్చాం. రెండవ సమయాల గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ప్రేమ లేక తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకొరకు రాయించిచ్చారు కనుక మన ప్రపంచంలో ధనికుడు ఆయన కొడుకు పెళ్లి చేశాడట. పెళ్లి చేసినాడు, కార్డు ఇచ్చినప్పుడే రూల్స్ ఏర్పాటు చేశాడట. బ్లూ ప్యాంట్ వేసుకురావాలి, కనుక రెడ్ ప్యాంట్ వేసుకురావాలి అని రూల్స్ పెట్టారట. ఎందుకు పెట్టారని అంటే బ్లూ ప్యాంట్ వాళ్ళకేమో సంబంధించిన కుర్చీల్లోనే వారు కూర్చోవాలట, రెడ్ ప్యాంట్లో సంబంధించిన ఆ కుర్చీల్లోనే కూర్చోవాలట. కనుక వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ₹1,50,000 గిఫ్ట్లు ఇచ్చాడట. కనుక అందుట్లో వంటోడికి వెళ్ళినా బాగుంది అనిపించింది నాకు. కనుక ప్రియులారా, అటువంటి భాగ్యము, అటువంటి ఉన్నవారు విందు ఎంతో ఘనంగా జరిగి కొన్ని కోట్ల రూపాయలు కనుక ఆ వివాహానికి ఖర్చు పెట్టాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యమైన వ్యక్తి తన పెళ్ళి కొడుక్కి, తన కుమారుడు పెళ్ళికి రావటానికి ఇన్ని రూల్స్ పెడితే పరలోకంలో జరుగుతున్న విందు కార్యక్రమంకు వెళ్ళాలి అని అంటే మన దేవుడు ఇంకెన్ని రూల్స్ పెడతాడు. కాబట్టి ఆ రూల్స్ మనం ఏం చేయాలనంటే ఈ లోకంలో ఉండగానే సిద్ధపడాలి, అనుసరించాలి. పెళ్ళికి వెళ్ళిన తర్వాత బ్లూ ప్యాంట్ వేసుకురాలేదని అనకూడదు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత రెడ్ ప్యాంట్ వేసుకురా, అయ్యో మేము అది చూడలేదండి, ఆ నియమాన్ని చూడలేదండి అనకూడదు. కాబట్టి ఇంటికాడ ఆ కార్డు ఇచ్చినప్పుడే ఆ పెళ్ళికి విధానం ఏంటో మనం ముందే వారు చూసి బయలుదేరి సిద్ధపడి వెళ్ళాలి. అట్టిదిగానే పరలోక రాజ్యానికి మనం ఎత్తబడటానికి సిద్ధపడుతున్న మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత అయ్యో ఆ ఇంటికాడ చెప్పుంటే కింద చెప్పుంటే బాగున్ను అని అక్కడ అనుకుని ఇంకా కుదరదు. భూమి మీద ఉండగానే మనం పరలోక రాజ్యం కొరకు ఏం చేయాలనంటే సిద్ధపడాలి. ఇంకా ఏమి సంపాదించుకోవాలి, ఇంకేది సంపాదించుకోవాలి, ఇంకా మనలో దేవునికి ఇష్టం కానిది ఏముంది, ఇంకా మనలో దేవునికి విరోధమైనది ఏముంది, పరలోక రాజ్యానికి చేరటానికి విరోధమైనది ఏముంది అని మనం ఏం చేయాలనంటే సరి చేసుకునే వారంగా ఉండాలి. ఒక విషయాన్ని గమనించాలి. నాహోహు గారు చెప్పారు, ఏలియా గారు చెప్పారు, ఇప్పుడు జాయ్ చెప్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభువు ఇంకా రాలేదని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఇక ప్రభు రాక లేట్ చేయడానికి కారణం ఏంటనంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ప్రభు రాక వచ్చినా రాకపోయినా మనం పోవటం ఖాయం. కాబట్టి మనం వెళ్ళిపోతాం. ప్రభు వస్తాడు, తర్వాత వస్తే రాను, తర్వాత మనం చనిపోయాకని వచ్చాక ఆయన లేపుకునైనా తీసుకుని వెళ్తాడు మట్టిలోంచి. కానీ మనం పోతాం ఖాయం. కాబట్టి మనం పోక మునిపే పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలనంటే సిద్ధపడి రెడీగా ఉండాలి. కాబట్టి 9వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, అటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. 9వ అధ్యాయంలో మనం గమనిస్తే అండి ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక నిమిషం, 9వ అధ్యాయంలో సౌలు రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆయన పేరు ఏంటనంటే జోనతాన్. ఆమె ఏం పేరు?
జోనాతానుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఎవరనంటే దావీదు. కనుక సౌలు చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన మనస్తత్వాన్ని బట్టి సౌలు కుమారులను దేవుడు ఏం చేశాడు? వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలనంటే జోనాతాను అవ్వాలి. కాబట్టి సౌలు లేడు, జోనాతాను లేకపోవటాన్ని బట్టి కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, ఒక వ్యక్తిని రాజుగా నియమిస్తానని. ఎవరు ఆ రాజు అని అంటే గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, దేవుడు గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని కనుక అతను రాజుగా నియమించిన తర్వాత దావీదు సైన్యాన్ని కేకేసి సైన్యంలో ఉన్న వారందరితో ఎలాగూ సంప్రదింపులు చేస్తా ఉన్నాడు. నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ప్రయాణం కొరకు సిద్ధపరచండి అనుకోకుండా దావీదు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటనంటే, నేను సౌలు కుటుంబానికి జోనాతానును బట్టి నేను ఏదో ఒక మేలు చేయాలనుకుంటున్నాను. ఎవరిని బట్టానంటే నా స్నేహితుడైన జోనాతానును బట్టి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పటికి అందరూ అయిపోయారు, ఎవరు లేరు సౌలు ఇంటిలో. కానీ షేబా అని ఒక ఆయన లేసి అన్నాడు, ఏమండి కనుక ఒక ఊరిలో జోనాతాను కుమారుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు ఏంటనంటే మెఫీబోషెత్ అని చెప్పారు. ఆమె ఏం పేరు? మెఫీబోషెత్ అన్న మాటకు అర్థం ఏంటనంటే అవమానము, లేకపోతే హేళన పాలు అని అర్థం, లేకపోతే నింద పాలు అని అర్థం. కాబట్టి ఆ జోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ ఉన్నాడని చెప్పినరా. కానీ అప్పుడు దావీదు వెంటనే ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటనంటే, నువ్వు త్వరగా వెళ్ళి వాడు ఎల్లకాలము నా బల్ల యొద్ద ఉండులాగున వాడిని ఇక్కడికి తీసుకురా అన్నారు. ఎవరిని? మెఫీబోషెత్. ఎలాంటి వాడు అని అంటే కుంటివాడట కదండి. చూడండి చెప్తా ఉన్నాడు. కుంటికాలు గల ఎవరున్నారంటే ఈ వ్యక్తి ఎవరట అంటే సౌలు మనవడు జోనాతాను కుమారుడు ఏమైపోయాడు? కుంటోడైపోయాడట. అంటే కుంట అయిన ఒక ఆయన ఉన్నాడు అని తెలియపరచగా అప్పుడు వెంటనే రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు కనుక మెఫీబోషెత్తును తీసుకొచ్చి మెఫీబోషెత్తును రాజుగారి దగ్గరకు తెచ్చిన తర్వాత మెఫీబోషెత్ భయపడిపోతా ఉన్నాడట. ఏమనంటే కనుక రాజుగారు కుమారుని మనమను కదా, నేను ఆయనకు పోటీకి వస్తానేమో అనే ఉద్దేశంతో నన్ను చంపేయటానికి తీసుకొచ్చాడేమో అనుకుంటున్నాడు. ఎవరు? చూడండి, మెఫీబోషెత్ అనుకుంటున్నాడు. ప్రియులకు వచ్చి ఇది అర్థమవుతే మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసు ప్రభువు పుట్టినప్పుడు ఒక రాజుకి కలవరం వచ్చింది. ఏ రోజు రాజుకి వచ్చిందంటే ఎందుకని అని అంటే నా సింహాసనం ఏం చేస్తాడు? తీసేసుకుంటాడేమో అని భయపడి దేవుడు బిడ్డలారా ఏ రోజు రాజు కానీ కలవరం చెందాడట. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే కాబట్టి రాజు కలవరం చెందాడు. ఇక్కడ కూడా మెఫీబోషెత్ కూడా కలవరం చెందుతున్నాడు. ఎందుకనంటే నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడేమో అని కలవరం చెందినప్పుడు ప్రియులరా అప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, సదాకాలము మెఫీబోషెత్తో చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు మెఫీబోషెత్, సదాకాలము నీవు నా బల్ల యొద్దే ఉంటావు. అంత మాత్రమే కాదు, నీ తండ్రి ఆస్తిని నీ తాత ఆస్తును కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ సేకరణ చేసి అది నీకు వచ్చేలాగా నేను నీకు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. ఎంత భాగ్యం అండి ప్రియులారా! ఈ వాక్యాన్ని మనం అనుభవించుకుంటే, ఈ సందర్భాన్ని మనం అనుభవించుకుంటే కనుక మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మేలుకరం. ప్రియులారా, బైబిల్లో పాత నిబంధనలో ఉన్న సందర్భాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయి. ఒక ఆయన సియోను పాటలో పాట ఉంటుంది ఏంటనంటే, ప్రభువా నీవే నమ్మకమైన దేవుడు అనే పాటలో ఉంచియున్నావు వారిన్ మాదిరిగా నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే సమాజుడవు, ప్రభువా నీవే చాలండి. ఇప్పుడు ప్రియులారా,
వారిని మనకు మాదిరిగా ఉంచాడట. ఎవరిని? ఇశ్రాయేలులను మనకేముంచాడు? ఇప్పుడు ఈ సందర్భం మనకేంటి? ఇప్పుడు ఇది 9వ అధ్యాయంలో మాదిరి. మనం కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు మనం ఎలాగుండాలో దేవుడు తెలియపరచు దీన్ని రాయించాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను ఏంటనంటే, కీడు చేసిన వాడు కీడే ప్రతిఫలం వచ్చింది. కీడు చేసిన వాడు చేసిన క్రియ రాశారు, ఆయన పని రాశారు, వాడికి వచ్చిన నష్టాన్ని రాశారు. ఎందుకు రాశారనంటే మనకు కూడా పరిస్థితి రాకుండా ఉండటానికి ఆ విషయం చూసి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇది కూడా అటువంటిదే. మనము సరిగా మన దేవుని ఉద్దేశాలు తెలుసుకొని దైవ విధానంలో నడవటానికే దేవుడి ఉద్దేశాలు రాసించాడని గమనించి దాన్ని మనం ఏకీపించినప్పుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి తెలుసా? ఆకాశమైన గతించిపోద్దంట, భూమైన గతించిపోద్దంట, కానీ ఆయన మాట సున్నైన ఎప్పుడు దాకా అని అంటే ఆయన ఇచ్చిన మాట నెరవేరు వరకు, ఆ మాట మునుపు ఆ మాట నెరవేరక మారదట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన మాట ఏమవ్వాలి? ఆకాశమైన గతించిపోద్దంటే, భూమి అయినా గతించిపోద్దంటే, కానీ బైబిల్లో ఉన్న మాటలన్నీ ఏమవుతాయి? నెరవేరాలి, ఖచ్చితంగా నెరవేరాలి. కీడు చేసిన వారికి కీడు వాగ్దానాలు నెరవేరుతాయి, మేలు చేసిన వారికి మేలు వాగ్దానాలు ఖచ్చితం, నిజం. ఆకాశమైన భూమైన గతించిపోద్దేమో కానీ ఆయన మాటలు. కాబట్టి ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయంలో జాగ్రత్త పడాలి. కనుక ప్రియులారా, నేను ఇంకో మాట చెప్పిన ముందుకెళ్తాను. దేవుడు చేయొద్దు అన్నాడంటే ఏం చేయకూడదు? చేయొద్దు అన్న తర్వాత చేసామా దానికి పనిష్మెంట్ వస్తుంది. అమ్మ చేయొద్దు అన్న తర్వాత చేసామా దానికి ఏమొస్తుంది? కాబట్టి ఈ సత్యం తెలిసిన మనము కనుక అలా చేయకుండా ఉండుటయే మనకు మేలు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. 9వ అధ్యాయంలో మనకు వద్దాం. ప్రియులారా, ఎల్లకాలము రాజు సింహాసనం దగ్గర ఉండి రాజుగారు బల్ల మీదే భోజనం చేసి హక్కుదారుడిగా చేశాడట. 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. 4 చూడండి, మెఫీబోషెతు చెప్తున్నాడు ఏమన్నా, ఏలునువాడా, రాజకుమారులు ఒక్కడిగాను రాజు బల్ల యొద్దని భోజనము. రాజుగారు కుమారుల్లో ఒక కుమారుడిగా మారిపోయాడట. ఇప్పుడు ఎవరు? మెఫీబోషెతు. ఇప్పుడు మనం ఆత్మీయంగా తీసుకున్నాం. అసలు మెఫీబోషెతు పరిస్థితి ఎలాంటిది? కుంటోడు, నీచమైన పరిస్థితి. ఎక్కడో ఊరు చివర, ఎక్కడో అరణ్యంలో ఉండే వ్యక్తి. అరణ్యంలో ఓ రోజు కూడుంటుందో, ఒక రోజు కూడుండదో, ఎండలో మాడాలి కనుక నీడలేని ప్రాంతం, ఆహారం లేని ప్రాంతాన్ని నుండి తీసుకొచ్చి రాజుగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయనతో సమానవాడిగా, కుమారుడు వలె అతను చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే అసలు మెఫీబోషెతు ఎందుకు కుంటోడయ్యాడు? మెఫీబోషెతు ఎందుకు కుంటోడయ్యాడు అని మనం గమనిస్తే చూడండి, 9వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథం. ఈరోజు ఈ అధ్యాయం చదువుకోవాలి, కానీ అది చదివితే బాగుంటుందని చదివించాను. ఎందుకు కుంటోడయ్యాడు అని అంటే 4వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. 4వ వచనం. వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి ఏమైపోయాడు? ఎందుకు కుంటుడైపోయాడు అని అంటే యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు ఈ మెఫీబోషెతు అప్పుడు 4వ సంవత్సరం 5వ సంవత్సరం అంట. కాబట్టి అతని కొరకు ఒక దాని పని మనిషి ఒక ఆమె ఉందంట. ఆమె ఈ యుద్ధంలో భయపడి నన్ను చంపేస్తారేమని ఆ పిల్లోడిని ఎత్తుకుని పరుగుని వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ పిల్లోడు జారి కింద పడిపోవటం వల్ల ఆ కాలుకు దెబ్బ తగిలి ఆ నాటు నుండి ఏమైపోయాడనంటే కుంటోడైపోయాడు. కాబట్టి పుట్టుకుంటువాడు కాదు ఇతడు, పుట్టుకుంటువాడు కాదు కనుక తను పని మనిషి తాము జారవేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయాడు? కుంటోడైపోయాడు. కుంటోడిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రాజు సింహాసనం దగ్గర తీసుకొచ్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం అనుభవించుకుంటే ప్రియులారా,
మన దేవుడు కూడా మనల్ని ప్రేమించి కుంటి స్వభావము కలిగిన మనలను కనుక మనము కూడా సరైన వారుగా నడవలేని వారుగా ఉండినను దేవుడు మనలను ఆయన అంగీకరించిన దాన్ని బట్టి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఎల్లకాలం ఆయన బల్ల దగ్గర ఉండేవారుగా దేవుడు మనలను ఈ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ భాగ్యాన్ని మనం ఎలాగ ఎంచుకోవాలని అంటే ఎంతో గొప్పగా ఎంచుకోవాలి. దేవా నీ సింహాసనం దగ్గర ఉండే భాగ్యం, అయ్యా నీ పళ్ళ దగ్గరకు వచ్చే భాగ్యం, నీతో సహవాసం చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా అని మనం ప్రభువును స్తుతించవలసిన బద్ధులమై ఉంటున్నాం. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చదివితే పేతురు యోహానులు కలిసి దేవాలయానికి వెళ్తూ ఉన్నారట. కలిసి దేవాలయానికి వెళ్తూ ఉంటుంటే కుంటివాడట, పుట్టిన కానుంచి కుంటువాడనంటే నడవలేని పరిస్థితి. ఆ పరిస్థితులలో ప్రియులారా కుంటివాడైన ఆయన పేతురు యోహానులు వారు తెల్లని బట్టలు వేసుకొని చక్కగా సుందరంగా, పాస్టర్లకు ఉన్న తత్వం ఏంటి అని అంటే ఇంట్లో ఉన్నా లేకపోయినా పైకి మాత్రం కోటు మాత్రం వేసేస్తాం కదండి. కనుక తిండుందో లేదో తర్వాత గొడవ, పైకి మాత్రం నీట్గా కనపడతాం కదా. ఈ పేతురు యోహానులు కలిసి రావటాన్ని బట్టి ఏదో సాయం చేస్తారేమో, ఈరోజు నా పని నాకు ఈరోజు దండిగా దొరుకుతుంది అనుకున్నా ఆ కుంటివాడు వారిని అన్నాడు, బెచ్చం దేహి అని అడిగిన రాగానే వారన్నారు, మా దగ్గర ఎండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నది ఏంటనంటే నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమని వాడు కుడి చేయి పట్టుకుని లేగమనగా వాడు దిగ్గున లేచి, కుంటివాడు దిగ్గున లేచి నిలిచి తన చీలమండలకు బలం పొందుకున్నాను. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ కుంటివాడు దేవాలయమునకు వెళుతున్న పేతురు యోహానులతో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవాలయం కాడే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలి. వీడు ఏ కుంటివాడు అనొచ్చు? వాళ్ళు చెప్పను కనుక వీడు ఏ కుంటివాడు అనొచ్చు? కాదు, దేవాలయం దగ్గరే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేని స్వభావం, లోపలికి వెళ్ళలేని కుంటితనం. కనుక ఎప్పుడు అతడు లోపలికి వెళ్ళాడు అని అంటే తన కుంటితనం ఏమైంది? పోయిన తర్వాత. ప్రియులారా, మెఫీబోషెతు కూడా కుంటివాడయ్యాడు. ఈరోజు మెఫీబోషెతు వలె ఈ కుంటివాడు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఉన్న కుంటివాడి వలె ఈరోజు మనం కాళ్ళున్న కొన్ని విషయాలు మనం ఏమై ఉన్నామని అంటే కుంటోలమే. ఏ విషయంలో కుంటోలు? ఇలా చెప్పుకుందాం, దేవుని మందిరానికి వెళ్ళలేని, దేవుని మందిరం దగ్గరే ఉంది. చాలాసార్లు చూడండి, చాలామంది ఎక్కడెక్కడికో దేవుని మందిరం లేక ఎక్కడికో వెళుతూ ఉంటారు. ప్రియులారా, కొన్ని మైళ్ళు దూరం వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లో ఎన్నో మైళ్ళు, ఈ బస్సు దిగి ఆ బస్సు ఎక్కి, ఆ బస్సు దిగి ఆ బస్సు ఎక్కి అలా మందిరానికి వెళ్తారు. ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, చాలా దగ్గర ప్రార్థన సమయానికి నువ్వు ప్రార్థనకు రాలేకపోతున్నావంటే ఎవరని? ప్రార్థనకు రాని కుంటుతానం, ప్రార్థనకు రాని కుంటువాడివే. సమయం ఉండినా సమయమును సద్యమును చేసుకోకుండా దేవుని మందిరానికి రాకపోవటాన్ని బట్టి నువ్వు కుంటువాడివే. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుని మందిరానికి రావటానికి అనుకూలత ఉన్నా రాకపోయినా, చూడండి, దేవుని మందిరానికి రావటానికి కొంతమంది అవకాశాలు వెతుక్కుంటారు. అంటే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, సక్కుమని మానేస్తారు. అవకాశం ఏది? చచ్చిపోయారు, లేకపోతే ఏమైనా ఇంట్లో ఎవరైనా ఏమైనా పరిస్థితి వస్తాయి, వీళ్ళకి సంబంధం లేకపోయినా, వీళ్ళ ఇంటోళ్ళు కాకపోయినా, వీళ్ళ బంధువులు కాకపోయినా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఏం మానేస్తారు? ఎందుకని అని అంటే ఇప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మెఫీబోషెతుకి శారీరకంగా కుంటోడు, అతను కాళ్ళు లేవు. మనం ఆత్మీయంగా స్వభావం, మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి కుంటితనం బట్టి మనం ఏం చెప్తున్నాం? దేవుని సన్నిధానానికి రావటానికి సాకులు చెప్తా ఉన్నాం. అది దేవునికి ఇష్టం కాదు. కాబట్టి ప్రియులారా, ఒక విషయం గమనించండి, దేవుని మందిరానికి రావటానికి, దేవుని మందిరానికి వెళ్ళటానికి నాకు కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, జ్వరమాను, వంకలెట్టి కనుక ఏదో వంక చేసి నువ్వు కుంటిగా ప్రవర్తిస్తే నిజంగా కుంటోలం అవుతాం, నిజంగా అస్వదలు పోగొట్టుకుంటాం, నిజంగా దేవుని శాపానికి గురవుతాం.
మనం ఎప్పుడు కూడా కుంటోళ్ళలాగా ఉండకూడదు. కొన్ని విషయాల్లో చెప్పుకుందాం. కాబట్టి వాడు దేవుని మందిరానికి వెళ్ళటానికి కుంటువాడి వాళ్ళే ఉన్నాడు. కొంతమంది స్వార్థకి వెళ్ళటానికి కుంటోళ్ళలాగా ఉంటారు. మరి కొంతమంది దేవునికి ఇవ్వటానికి కుంటితనంగా ఉంటారు. ఎంతో ప్రియులారా, దేవునికి ఇవ్వటానికి కుంటితనంగా ఉంటారు. మరి కొంతమంది దేవుని పని చేయటానికి వంకలెట్టుకుని కుంటితనంగా ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి కుంటితనం, దేవుని సన్నిధిలో ఎదగటానికి కుంటితనం, ఏ కుంటితనం ఉందో ఆ కుంటితనాన్ని బట్టి నీవు అలాగే ఉండిపోతే ప్రియులారా, ఇదిగో నీడలేని ప్రాంతంలో మెఫీబోషెత్ ఉండిపోయినట్టుగానే మనము ఉండిపోతాం. కానీ ఇప్పుడు ప్రభు కోరుకున్నది ఏంటనంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళలేని కుంటితనం ఉన్నా, నువ్వు దేవునికి ఇవ్వలేని కుంటితనం ఉన్నా, నువ్వు దేవుని ప్రేమించలేని కుంటితనం ఉన్నా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన బల్ల దగ్గర ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమె మాట గమనించాలి. మన నీతిని బట్ట లేకపోతే ఆయన గొప్పతనాన్ని బట్టి మనకు దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు. మన నీతిని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన అనుకున్నాడు కాబట్టి మన విషయంలో ఆయన మేలు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, 4వ అధ్యాయంలో తన పనికత్తి తీసుకుని వెళ్తూ ఉంటుండగా జారి ఏమయ్యాడటండి, తనకు తాను కుంటువాడు అవ్వలేదు. ఎలా కుంటువాడు అయ్యాడు? జారి పడిపోయాడు, ఒళ్ళోంచి పడిపోయాడు, తాము పెంచిన వ్యక్తి చేతిలోంచి పడిపోయాడు. ఈరోజు మనం కూడా ఎందుకు కుంటోలం అయిపోతాం తెలుసా? మనం పుట్టుక కుంటి కాదు, కానీ కొన్నిసార్లు ఆత్మీయంగా ఎదుగుతుండగా, ఆత్మీయతలో ఉంటుండగా కొన్ని విషయాల్లో కుంటోలం అయిపోతాం. ఎందుకని అని అంటే, ఎవరి చేతిలో నుండి మనం జారిపోతున్నాం. ఎవరి చేతిలో నుండి ఏమవుతున్నాం? ఇప్పుడు నిన్ను పెంచుతున్న వారి చేతిలో నుండి ఆడు పడిపోయేమాలనే కదా ఏమయ్యాడు. మన శుక్రవారం చెప్పానండి, ఈ రాజకీయవేత్తలు ఉన్న సందర్భం ఏంటనంటే, చంద్రబాబు గారు, జగన్ గారు, వీళ్ళిద్దరూ అధికారాల కొరకు కొట్టుకుంటారు. అమ్మ నిజం కాబట్టి లైవ్ వెళ్ళినా చెప్తున్నాను. అధికారం, ఈయనకి అధికారం కావాలి, ఆయనకి అధికారం కావాలి. ఈ అధికారాల గురించి ఈ మధ్యలో పాములాగా వాడుకుంటారు. ఎవరిని? ఈ మనుషులు. నువ్వు అడుగు, నువ్వు చేయి అని రెచ్చగొడతారు. బయట ఉండి రెచ్చగొడతారు. రెచ్చగొట్టి కానీ ప్రియులారా ఆడేదేదో చెప్తాడు. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళలో కలుస్తారు. ఎవరిద్దరు? మీరు చూడలేదమ్మా లైవ్లో. ఈ ముఖ్యమంత్రి అది జగన్ గారు, చంద్రబాబు పెళ్ళిళ్ళలో కలుస్తారు. కానీ విరోధమైంది ఎవరు? మధ్యలో వాళ్ళే. ఇదే తెంగరోలు అసలు ఇయే ప్రియులారా. కుంటితనం అంటే ఇదే. కాబట్టి కుంటితనం అంటే ఏంటనంటే, వాడి చేతిలో నుండి వాడు చెప్పిన మాట ప్రకారం చేయటాన్ని బట్టి ఆడు జారి పడేమయ్యాడు, కుంటోడయ్యాడు. ఇప్పుడు మనం మీకు చెప్తున్న మాట ఏంటనంటే, నీ ఆత్మీయ జీవితంలో పెరుగుతున్న విధానంలో ఎవడో చెప్పిన మాట విని ఏమవ్వద్దు, కుంటోడు దాని అవ్వద్దు, కుంటోడు అవ్వద్దు. ఇది నిజమా కాదా, ఇది వాస్తవమా కాదా, ఆడు ఎందుకు నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకు నన్ను ఇలా చేస్తా ఉన్నారని ఆలోచన మనకు ఉండాలా లేదా ప్రియులారా? అలా లేకపోతే నువ్వు కుంటోడివే. కాబట్టి వాడు చేతిలో నుండి ఆమె ఏమైందట, జారి పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చిన్నప్పుడు అండి హైదరాబాద్లో ఉన్నప్పుడు, జోషి గారి దగ్గర ఉన్నప్పుడు పొద్దున్నే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి పని కాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా ఎవరి కాళ్ళకి టీ ఇస్తాను అనమాట. టీ ఇస్తూ ఏం చేశానంటే, ఉదయమనే ఒక అధ్యాయం చదువుకుని పాట పాడతారు కదా, ఆ పాట మళ్ళీ పాడుతున్నారు. ప్రార్థన అయిపోయింది, ఎవరి పని కాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ పాడుతున్నాను. మళ్ళీ పాడుతూ ఉంటే అన్నారు కేకేసి, ఎవరో పాడిన పాట నువ్వు పాడకూడదు. ఇది ఏమవుతుందని అంటే, నీకు అది అలవాటు అయిపోద్ది. ఎలాగనంటే, ఎవడో సినిమా పాట పాడుతూ ఉన్నాడు, అది విన్నప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు, అదే పాడతావు. కాబట్టి ఎవరో ఏదో బూత్ తిట్టారు కనుక ఈ అలవాటు నువ్వు మానుకుంటే కనుక, మానుకోకపోతే అది అలవాటు అయిపోతుంది. బూతులు తిట్టారు కాబట్టి అది నువ్వు వింటున్నప్పుడు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అనుకో, అది అలవాటు అయిపోద్ది అని అన్నాడు. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. మరి ఆ సమయంలో ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, డిస్టర్బెన్స్ అవుతుంది అన్నాడు, లేకపోతే ఎందుకు అన్నాడో నాకు తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఎదటి వ్యక్తి గుణలక్షణాలు మనం ఏం చేసుకోకూడదు, అలవాటు చేసుకోకూడదు. అదే ఏమిటది ఇప్పుడు పాఠంలోకి రాదు. ఎదటి వారు అలవాటు మనం ఏం చేసుకోకూడదు, అలా కోపిస్తాను, వారి దెబ్బలాట, వారి అసూయ, లేకపోతే వారి పాపము, వారి వ్యభిచారం మనం ఏం చేసుకోకూడదు,
అలా చేసుకున్నవాళ్ళు కుంటోడివే అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 1, 2 ప్రియులారా, ముందుకెళ్దాం రండి. కాబట్టి అటువంటి కుంటువాడైన మెఫీబోషెతును దావీదు ఏం చేశాడు? ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు కనుక రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ప్రియులారా, మన ప్రభు మనల్ని ప్రేమించి ఈ విషయాన్ని గమనించారు. చూడరా, 9వ అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడున్నాడంట ఈ మెఫీబోషెత్? ఎక్కడున్నాడట అని అంటే 4వ వచనం. సీబా లోబేత్ బారులో ఉన్నాడట. అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు అరణ్యంలో ఏం దొరకవు? నీళ్ళు దొరకవు. అరణ్యంలో ఆహారం దొరకదు.